ఏంటి అంటే నిన్న కేంద్ర వైద్య బృందం వచ్చిందండి. కేంద్ర వైద్య బృందం వచ్చి మొత్తం పరిశీలించి ఈ మొత్తం మీరు చెప్పినట్టు ఈ ఫైర్ ఇంజన్లతోటి ఇల్లు క్లీన్ చేయించడం, వీధులు క్లీన్ చేయించడం మొత్తం దేశంలో ఎక్కడా కూడా జరగలేదండి. మీరు ఎట్లా చేశారండి, భలే ఐడియా వచ్చింది అని చెప్పి కేంద్ర బృందం ఆశ్చర్యపోయిందండి. ఇట్లా కూడా చేయొచ్చా? మీకు అంతకు ముందర కూడా డ్రోన్లతోటి ఆహార పదార్థాలు సరఫరా చేయటం అనేది ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు. అంటే కొత్త టెక్నాలజీ తోటి మనం వరద బాధితుల్ని ఎట్లా ఆదుకోవాలి అనేది ఒకటే ధ్యాసతోటి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే అది కాదని చెప్పి మీరు ఎక్కడన్నా చూడండి, ఏదైనా సక్సెస్ అయింది అంటే దాని మీద వైసీపీ సోషల్ మీడియా ట్రోలింగ్స్ స్టార్ట్ అయిపోతాయండి. ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తారంటే ఒక ఉప్మా ప్యాకెట్ కట్టి పంపించి మేము డ్రోన్ల మీద ఫుడ్ సరఫరా చేశామని చెప్పి చెప్పుకుంటున్నది అధికార పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేశారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే 8 కిలోల బరువుని లిఫ్ట్ చేయగల డ్రోన్లని తెప్పించారండి దీనికోసం. కేజెస్ వాటిలో తీసుకొచ్చి వాటిలో పంపిస్తే వాడెవడో వచ్చి ఆ వైసీపీ వాడు వచ్చి చెప్తాడు, ఒక ఉప్మా ప్యాకెట్ పంపించి డ్రోన్ ద్వారా ఆకలి తెచ్చుకోమని ఎట్లా అంటాడు. ఉప్మా ప్యాకెట్ పంపించారా? 8 కిలోల వెయిట్ మోసే డ్రోన్స్ ని ఇంత క్లిష్ట సమయంలో తీసుకొచ్చి వాటిని వాడాలి అన్న ఒక పర్సెప్షనే గొప్ప విషయం. అంటే ఈ టైపులో అక్కడ చేస్తే వీళ్ళు ఏం చేశారు, మొత్తం ఒక పెద్ద పడవలు ఇసుక దొంగ ఇసుకని రవాణా చేసే దొంగ పడవల్ని తీసుకొచ్చి కృష్ణా బ్యారేజీకి పిఎస్ కొట్టి మొత్తం బ్యారేజీని ధ్వంసం చెయ్యాలన్న ప్లాన్ వేసిన బ్యాచ్ ఇదంతా. ఆ విషయం కోసం మాట్లాడట్లేదు కదా అసలు ఇప్పుడు ఎవరు. వాళ్ళు మాట్లాడలే అంటే ఏదైనా డైవర్ట్ చేయడానికి అంటారా? అంతే. వాళ్ళు ఏంటి అంటే ఈ పడవల విషయంలో వైసీపీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందండి. మొత్తం తీసుకొచ్చారు, ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ తలశీల రఘురామ్ అనే వ్యక్తి కోసం, అతను వైసీపీ లీడరు, అతని కోసం హంటింగ్ మొదలు పెట్టారు పోలీసులు. దొరుకుతాడు, 2 రోజుల్లో దొరుకుతాడు అతను కూడా. అతను మొత్తం వైసీపీ ఈ కార్యక్రమాలు ప్లస్ సీఎం ఆఫీస్ ని సూపర్వైజ్ చేసే వ్యక్తి అనమాట. చాలా ఇంపార్టెంట్ లీడర్. అతనికి సంబంధించిన పడవలు ఇవి. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఇవే కాకుండా విజయవాడని ముంచటానికి ఇంకొక కారణం కూడా, ఇంకొక జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాలన్నీ విజయవాడని ముంచినాయండి. ఇప్పుడు మీరు రిటైనింగ్ వాల్ గురించి కూడా మీరు నిశ్చితంగా మీరు పరిశీలిస్తే ఆ రిటైనింగ్ వాల్ అంతకు ముందు చంద్రబాబు నాయుడు కట్టిన హైట్ ఎంత, వీళ్ళు వచ్చిన తర్వాత కట్టిన అరకొరగా కట్టింది ఎంత, దాంతో ఫ్లడ్డింగ్ ఎట్లా వచ్చింది అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడ. ప్లస్ ఆ కాంట్రాక్టర్ కి, ఎవరైతే ఈ రిటైనింగ్ వాల్ కట్టిన కాంట్రాక్టర్ కి ఇంకా బిల్లు పే చేయలేదండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో అంటే దిగిపోయిన నాటికి 3 ఆర్థిక సంవత్సరాలు గడిచినా కానీ ఆ రిటైనింగ్ వాల్ కట్టిన కాంట్రాక్టర్లకి బిల్లు పేమెంట్ ఇవ్వలేదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకొక పాయింట్ ఉంది అక్కడ, కృష్ణలంక, రామలింగేశ్వర పేట